బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఇవాళ మళ్లీ పోలింగ్ జరగబోతుంది. ఏకంగా 3 నియోజకవర్గాల్లో మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సౌత్ 24 పరగనాస్ జిల్లాలో ఉన్న ఆ ప్రాంతంలో ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దాంతోపాటు 15 పోలింగ్ బూత్లలో రీపోలింగ్కు ఈసీ సిద్ధమైంది. మగ్రహాత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 బూతులు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 బూత్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ పోలింగ్లో, అంటే నిన్న కాక మొన్న దాదాపు 2 రోజుల క్రితం జరిగిన రెండో దశ పోలింగ్లో అక్రమాలు జరిగినట్లు ఈసీకి ఫిర్యాదుల వెల్లువ వెళ్ళింది. దీంతో పారదర్శకత కోసం 15 బూత్లలో రీపోలింగ్కు ఆదేశించింది ఎలక్షన్ కమిషన్. మే 4న బెంగాల్తో పాటు 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. బెంగాల్ ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, అంటే కేవలం బెంగాల్కే కాదు, ఇటు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇటు భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ ఇస్తున్న వాయిసెస్లో ఇటు నేషనల్ లెవెల్లో వినిపిస్తున్న వాయిస్ అన్డౌటెడ్లీ మమతా బెనర్జీ. మమత కోట కూలుతుందా, లేకపోతే మమతకు ప్రజలు మళ్ళీ కంచు కోటన నిలబడతారా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. ఏకంగా 70,000కు పైగా కేంద్ర బలగాలు ఇటు బెంగాల్లోనే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్లో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షాకింగ్ అప్డేట్ ఇది. ఏప్రిల్ 29వ తారీఖున జరిగిన రెండో దశ ఎన్నికల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక జరిగిన నేపథ్యంలో అక్కడ వాటిని కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. అంటే ఏప్రిల్ 29న మొత్తం 15 పోలింగ్ స్టేషన్స్లో జరిగిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేయడం జరిగింది. దక్షిణ 24 పరగనాస్, అంటే సౌత్ 24 పరగనాస్ అంటూ ఉంటారు, ఆ జిల్లాలో అక్రమాలు జరిగాయంటూ ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తింది. ఇన్ఫ్యాక్ట్ ఈసీకి కంప్లైంట్స్ అనేవి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని 2 నియోజకవర్గాల పరిధిలో ఉన్న 15 పోలింగ్ కేంద్రాల ఎన్నికను రద్దు చేసింది ఈసీ. మే 2వ తేదీన రీపోలింగ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశించింది. శనివారం అంటే ఈ రోజు ఉదయం 7 గంటలకు ఎన్నిక ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల దాకా ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. రీపోలింగ్ జరిగే ఈ 15 పోలింగ్ స్టేషన్స్లో, అంటే మగ్రహాత్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 బూతులు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 బూతులు, వీటికి ఎన్నిక జరగబోతుంది. ఏప్రిల్ 29న రెండో దశ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగింది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటూ కూడా అనేకమైన ఆరోపణలు కావచ్చు, లేకపోతే అనేకమైన కంప్లైంట్ రావడం జరిగింది ఎలక్షన్ కమిషన్కి. దీంతో రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల నుంచి వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఎన్నికల సంఘం ఇటు క్లారిటీ ఇచ్చింది. మరి ముఖ్యంగా డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. దీంతో అక్కడ జరిగిన ఈ అవకతవకలు ప్రాధాన్యం సంతరించుకోవడం జరిగింది. బీజేపీ చేస్తున్న ఆరోపణలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈసీ తన ప్రత్యేక పరిశీలకుడు సుబ్రతా గుప్తాను సైతం బరిలోకి దించింది. ఆయన ఇచ్చిన రిపోర్టులో ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని, ఆ ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని రీపోలింగ్ అనివార్యమైనట్లుగా ఇటు అధికారులు చెప్పుకొచ్చారు. మే 4వ తారీఖున ఓట్ల లెక్కింపు జరగబోతుంది. ఈ పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా అధికారులు కూడా కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ పోలింగ్ ప్రక్రియను సజావుగా జరిగేలా ఇప్పటికే యాక్షన్లోకి దిగింది ఎలక్షన్ కమిషన్. కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించింది. ఇటు దేశవ్యాప్తంగా బెంగాల్ ఫలితాలపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక రోజు రోజుకి మారిపోతూ ఉంది. ఎందుకంటే ప్రీ పోల్ సర్వేలు ఒకలా చెప్తే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇంకోలా చెప్పాయి. ఇటు కొంతమంది ఏమో పశ్చిమ బెంగాల్ ఇటు టీఎంసీనే ఉండబోతుంది, మమతా బెనర్జీనే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్తూ ఉంటే, ఇంకొంత రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఇంకొన్ని సర్వేలు కావచ్చు భారతీయ జనతా పార్టీ అధికారులకు రాబోతుందని చెప్తూ ఉన్నాయి. కానీ పోల్ ఆఫ్ ద పోల్ దాదాపుగా చెప్తుంది ఏంటి, రెండిటికి డిఫరెన్స్, అంటే భారతీయ జనతా పార్టీకి టీఎంసీకి డిఫరెన్స్ మహా అయితే ఒక 8 నుంచి 10 సీట్లు ఉంటాయి తప్ప అంతకు మించి ఉండకపోవచ్చు అనేది. కానీ ఇటు భారతీయ జనతా పార్టీ మాత్రం దాదాపుగా 170కి పైగా స్థానాలను కైవసం చేసుకుంటాం, కొన్ని సందర్భాల్లో 200కి పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి ధీమాను వ్యక్తం చేస్తూ ఉంటే, మమతా దీదీ కూడా ఒకటే మాట అంటోంది, మాకు ఈసారి ఎలాగైనా అబ్కి బార్ 200 పార్ అనే మంత్రం పఠిస్తూ ఉంది మమతా బెనర్జీ. ఇన్ఫ్యాక్ట్ మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తున్న టీఎంసీ. ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. టీఎంసీ ఇప్పుడు కోర్టుని కూడా ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే టీఎంసీ పిటిషన్ దాఖలు చేసిన సుప్రీంకోర్టులో సీఈఓ సంబంధించి, ఎందుకంటే ఎలక్షన్ పాలసీని ఆల్టర్ చేసే అంశం కావచ్చు,
లేకపోతే ఎలక్షన్ పాలసీస్ విషయంలో సీఈఓ సరిగ్గా వ్యవహరించట్లేదు అనే అంశాన్ని తీసుకొని టీఎంసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా ఇటు నేషనల్ మీడియా చెబుతూ ఉంది. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి అయితే మమతా బెనర్జీ ఈ స్ట్రాంగ్ రూమ్ని పరిశీలించడానికి వెళ్ళారు నిన్న మొన్న కూడా. ఒకసారి స్ట్రాంగ్ రూమ్ పరిశీలిస్తున్నప్పుడు మమతా బెనర్జీ ఏమన్నారో చూద్దాం. चार वॉशरूम बनाने बोला और किया से बनाएगा और उसको भी बोल दिया जो बनाते हैं जो बायो टॉयलेट होता है ऐसे टाइप का कुछ और 2 घंटा बाद क्लीन